హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట వాతావరణాన్ని బట్టి మన శరీరంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఎండాకాలం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చల్లటివి తాగాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కూల్ డ్రింకులు తాగినప్పుడు వాటిలో ఉన్నటువంటి క్యాలరీస్తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎన్నో రకాల డ్రింక్స్ని చేసుకోవచ్చు. అలాంటి ఒక డ్రింక్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సత్తు డ్రింక్స్ అండి. ఈ సత్తు అనేది వేయించినటువంటి శనగలతో తయారు చేస్తారు. ఈ విధంగా పౌడర్ని చేస్తారు. మరి ఈ పౌడర్తో ఎన్నో రకాల వెరైటీస్ని చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో సత్తుతో 3 రకాల డ్రింక్స్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను, చూసేద్దాం. ఈ డ్రింక్స్ ను తయారు చేసుకోవడానికి 4 గ్లాసుల నీళ్ళని ఫ్రిడ్జ్ లేదా ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఫ్రీజర్ లో పెట్టుకోవడం వల్ల తయారు చేసుకునేటప్పుడు చిల్లుగా ఉండి బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ సత్తు లేదా వేయించిన శనగల పిండిని కలుపుకోవాలి. 100 గ్రాముల ఈ పిండి నుంచి దాదాపు 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అన్నమాట. 2 నుంచి 3 స్పూన్స్ బాగా క్లీన్ చేసినటువంటి బెల్లం పొడిని వేసుకోవాలి. చిటికెడు పుదీనా పౌడరు, లేకపోతే కనుక ఫ్రెష్ పుదీనా లీవ్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. 2 చిటికెళ్ళు అల్లం తురుము, 1 చిటికెడు ఉప్పు. సమ్మర్ లో ఏదైనా డ్రింక్స్ చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల నీరసాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం చల్లటి వాటర్ని పోసుకుని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిలో కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరిచి శక్తినిస్తుంది. ఫ్రీజర్ లో పెట్టుకున్నటువంటి 1 గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో వేసుకున్నప్పుడు కూడా కొంచెం స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెత్తని పిండి కాబట్టి స్మూత్ గా చేయకపోతే గనక తాగేటప్పుడు నోటికి అతుక్కుపోతూ ఉంటుంది. చివరిగా హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కలపడం వల్ల సి వైటమిన్ తో పాటు ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఈ సత్తు పౌడరు ప్రోటీన్ కాబట్టి కొంచెం హెవీగా అనిపిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అజీర్తి, కడుపు ఉబ్బరము ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం మోడరేట్ గా తీసుకుంటేనే బెటర్. కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవడం వల్ల కూల్ గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిటికెడు పుదీనా పౌడర్ ని కలుపుతున్నాను. మరి 2వ వెరైటీ ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ సత్తు పౌడర్ ని తీసుకోవడము అలవాటు లేకపోతే కనుక మొదటగా కొంచెంతో స్టార్ట్ చేసుకోండి. మరియు చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్. నల్ల ఉప్పు డైజెషన్ కి చాలా మంచిది. 1/2 టీ స్పూను అల్లం తురుము, చిటికెడు పుదీనా పౌడరు, చిటికెడు పచ్చిమిర్చి పౌడర్. ఈ పౌడర్స్ లేకపోతే గనక పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. కొంచెం చల్లటి వాటర్ని పోసుకుని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ డ్రింక్లో వేసినవన్నీ కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. వీటిలో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. డ్రింక్ అనేది పలచగా ఉంది అని అనిపిస్తే 1 స్పూన్ పౌడర్ ని వేసుకోవచ్చు. మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో వేసిన వాటిలో మీ శరీరానికి ఏదైనా పడకపోతే వేయకుండా కూడా ట్రై చేయండి. వీటిలో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఉత్సాహం కోసం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ ఫ్యాట్ కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ చాలా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత చాలాసేపు ఆకలి కాకుండా శక్తినిస్తుంది. చివరిగా 2 ఐస్ ముక్కలు. ఈ చట్పటా నమ్కిన్ వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. 3వ వెరైటీని చేసుకోవడం చాలా తేలిక మరియు ఎన్నో లాభాలు. ఈ వెరైటీకి గాను 2 క్వాలిటీ ఖర్జూరాల్ని తీసుకుని వీటిలో గోరువెచ్చటి నీళ్లు పోసుకుని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సత్తు పౌడర్, 7 నుంచి 8 రాత్రి నానబెట్టుకుని తొక్కు తీసుకున్నటువంటి బాదం పప్పులు, బాగా నానినటువంటి ఖర్జూరం లేదా డేట్స్ లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పండినటువంటి 1 అరటిపండు గుజ్జు. అరటిపండుని 3 బూస్టర్ అని కూడా అంటారు. చిల్డ్ వాటర్ ని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు మైండ్ ని ప్రశాంతంగా ఉంచి బీపీ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ వెయిట్ లాస్ గోల్స్ ను బట్టి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది స్మూత్ గా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా
వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి శక్తి కోసం ఇటువంటి డ్రింక్స్ ఇవ్వడం వల్ల పోషక లోపం అనేది లేకుండా ఉంటుంది. వేయించినటువంటి నల్ల శనగలు మనకి 3 రకాలుగా లభిస్తాయి. ఒక వెరైటీ ఏమో పొట్టుతో ఉండి ఉప్పు మరియు చాట్ మసాలా కలిపినటువంటివి. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉప్పు కలిపిన వాటిని తినకుండా ఉంటేనే మంచిది. ఉప్పు లేకుండా ఒక వెరైటీ, మరి ఒక వెరైటీ ఏమో వీటిల్ని పౌడర్ చేసి అమ్ముతారు. చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా వీడియోలో ఒక రెసిపీ యొక్క న్యూట్రిషన్ గురించి తెలియపరుస్తున్నప్పుడు వాటిని స్కిప్ చేయకుండా తెలుసుకోండి. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మీ డైట్లో అవి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకునే ఆస్కారం అనేది ఉంది. నా వీడియో అని చెప్పటం లేదు, ఈ వీడియోనైనా సరే. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది.